నమస్తే, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. బెట్టింగ్ యాప్స్ గురించి చాలా వీడియోస్ చేసాం మనం. దాంతోపాటు దాదాపు 4-5 వీడియోలు చేసాం. నిన్న కూడా ఒక వీడియో రాలేదనమాట, ఎందుకంటే కుదరకపోవటం వల్ల నేనైతే వీడియో చేయలేకపోయాను. సో ఇప్పుడైతే మనకి ఈ రోజున 2 వీడియోస్ అయితే వస్తాయి. నేనైతే ఈ రోజుది కలిపేసి ఈరోజు అయితే చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ ఇదే చేస్తున్నాను నేను. సో ఫ్రెండ్స్, చాలామంది ఏదైతే విపరీతంగా బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడిపోయి ప్రాణాల వరకు తీసుకొని, లేదంటే వేరే వాళ్ళు కూడా చంపేసి మరి డబ్బులు దోచుకొని మరి అప్పులు తీర్చడం కానీ, లేదంటే అదే బెట్టింగ్ యాప్స్ మీద విపరీతంగా డబ్బు పెట్టి ఏవైతే పనులు చేస్తున్నారో, సో చాలామంది యువత ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల, ఎక్కువ బెట్టింగ్ యాప్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం వల్ల, ఎక్కువ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం వల్ల ఏమైందంటే వీళ్ళ మైండ్లో పాతికిపోయింది. అంటే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు రావటం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదో ఒకటి కలిసి వస్తుంది కదా, మనకి ఇన్స్టెంట్ మనీ వస్తుంది. దాంతోపాటు ఏంటంటే 200, 300, 10 డబ్బు వస్తుంది, తొందరగా సెటిల్ అయిపోవచ్చు, కోట్లు సంపాదించేయచ్చు అని చెప్పేసి చాలామంది అనుకుని ఎవరైతే ఆ విధంగా ప్రమోట్ చేసి ఆ విధంగానే మనం కూడా ప్రయత్నించడం వల్ల మనకి లక్షలు కానీ కోట్లు కానీ నష్టపోయే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. న్యూస్ పేపర్లో కానీ, టీవీ న్యూస్లో కానీ, ఎన్నో ఛానల్స్లో కానీ మనందరికీ వచ్చింది. ఏవైతే మనకి కేసులు, ఏవైతే బెట్టింగ్ యాప్స్ సంబంధించిన విపరీతమైన ఘోరాలు, దారుణాలు, నేరాలు జరిగినాయో మనం అందరం చూసాం. సో వీటి పట్ల అవేర్నెస్ తేవడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. దాంతోపాటు మనం కూడా వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఒక 20 వీడియోలు అయితే చేసేసి ఆపేద్దామని నేను ప్రయత్నించాను. సో దాదాపు మనం 5-6 వీడియోల దాకా చేసాం కాబట్టి ఖచ్చితంగా మనం కూడా చేసేసి ఆపేస్తాం అనమాట. సో అంతకుమించి ఇబ్బంది పెట్టేది ఏం లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను యాక్చువల్గా లొకేషన్ కూడా బయట ఉన్నాను నేను. సో కరెక్ట్గా కంటెంట్ చెప్పడానికి కూడా కొంచెం తడబడుతున్నాను అనమాట. సో అది విషయం. అయితే ఏదైతే అన్వేష్ గారు కొంతమందిని తీసుకొస్తున్నారో, పరేషన్ బాయ్స్ కానీ, లేదంటే బయాసన్ని యాదవ్ గారు కానీ, లేదంటే ప్రశాంత్ పల్లవి గారు కానీ, లేదంటే లోకల్ బాయ్ నాని గారు కానీ, వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ను ఏ విధంగా యూటిలైజ్ చేసి ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్ళ ఆడియన్స్కి ప్రమోట్ చేయడం వల్ల ఈ రోజున ఏమైందంటే ఎంతోమంది సఫర్ అవ్వటం జరిగింది, ఎంతోమంది నష్టపోవటం జరిగింది. వీళ్ళు కదా మోసం చేశారు, వీళ్ళ కదా నాశనం చేశారు, వీళ్ళ కదా మన చేత డబ్బులు పెట్టించమని బెట్టింగ్ యాప్స్ ఆడిచ్చారు అనే విధంగా అన్వేష్ గారు ఎన్నో రకాలుగా ఆయన చెప్పడం ద్వారా పోలీసులు కూడా, ముఖ్యంగా వీసీ సజ్జనార్ గారు కూడా ఆయన రియాక్ట్ అయ్యి హర్ష సాయి గారి మీద కూడా ఒక ట్వీట్ అయితే చేయటం జరిగింది. సో ఫ్రెండ్స్, అల్టిమేట్గా చెప్పేది ఒకటేనండి, వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి, యూట్యూబర్స్ కాబట్టి, ఒక విధంగా బెట్టింగ్ యాప్స్ వల్ల వీళ్ళకి కమిషన్ వచ్చి ఉంటుంది. సో వచ్చిన దానివల్ల ఏమైందంటే ఈ రోజున అది ప్రమోట్ చేయటం యూట్యూబ్లో వాళ్ళ ఆడియన్స్కి, వాళ్ళేమో వీళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి నమ్మేసి ఆడటం వల్ల విపరీతంగా నష్టపోయారు. అందులో నో డౌట్ ఎట్ ఆల్. అలాంటి కేసులు మనం ఎన్నో చూసాం. ఓన్లీ యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్సే కాదండి, క్రికెటర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ విపరీతంగా ఏవైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నష్టపోయారు అనమాట. దాదాపు ప్రాణాలు తీసుకుంటున్న దాకా జరిగింది, చచ్చిపోవటం కూడా జరిగిందనమాట. సో చాలా దారుణంగా అయితే బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది విపరీతంగా ఉంది జనాల్లో. ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్పేది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏంటంటే, నేను మొన్నే చెప్పాను, 21 ఏళ్ళ బాలుడు, 62 ఏళ్ళ వ్యక్తి కూడా బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడి, అంటే ఈజీ వేలో క్విక్ మనీ, ఇన్స్టెంట్ మనీ, లేదంటే ఎక్కువ క్రోర్స్ వచ్చే మనీ, అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇలాంటి వాటిల్లో లైఫ్ సెటిల్ అయిపోతుంది అనే ఉద్దేశంతో బెట్టింగ్ యాప్స్ చేయడం వల్ల, బెట్టింగ్ యాప్స్ ఆడటం వల్ల, లోన్ యాప్స్ తీసుకుంటాం వల్ల ఏమైందంటే విపరీతంగా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోవటం అయితే జరిగిందనమాట. సో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దాని యొక్క పర్స్పెక్టివ్ ఎలా ఉంది, దాని వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది, అసలు ఏ యాప్ అది, ఎవరు డిజైన్ చేశారు, అసలు మనం ఎందుకు ఇలా ఆడుతున్నాం, ఇవన్నీ కూడా తెలుసుకుని ఉంటే ముందస్తుగా ఇలాంటి వాటికి మనం దోహదపడేవాళ్ళం కాదు, ఇలాంటి స్థితికి వచ్చేవాళ్ళం కాదనమాట. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే, ఎవరు ఈ బెట్టింగ్ యాప్స్కు దూరంగా ఉంటే కనుక ఎవరు నష్టపోరండి, అందరం బాగుంటాం. సో అట్లా ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, బెట్టింగ్ యాప్స్కి, లోన్ యాప్స్కి, ట్రేడింగ్ యాప్స్కి ఇటువంటికి మీరు నమ్మద్దు, చెయ్యొద్దు. ఎక్స్పీరియన్స్ లేకుండా, జీరో నాలెడ్జ్ ఉండి ఏ మాత్రం కూడా మీరు ఇలాంటి వాటిని దూరంగా ఉండండి.
ఇలాంటి వాటిని ట్రై చేయకండి. అంతకుమించి చెప్పేది ఏం లేదు. సో ఫ్రెండ్స్, మీకు ఎందుకంటే చెప్పేది లైఫ్ అనేది ఒకటే. ఆ లైఫ్ అనేది మనం యూటిలైజ్ చేసుకుంటే కరెక్ట్గా మన జీవితం అనేది ఫస్ట్ తక్కువ జీతమే రావచ్చు, కానీ తర్వాత ఫ్యూచర్ డేస్లో మనకి మంచి జీతం కానీ, మంచి ప్యాకేజ్ కానీ, లేదంటే మంచి వసతులు కానీ, మంచి ఎబిలిటీస్ కానీ మనందరూ కూడా ఆక్యుపై చేసుకుంటారు. మనకు కూడా ఆక్యుపై అయ్యే విధంగా మనకు కూడా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, అందరూ నో డౌట్ అన్నమాట. సో అందుకని ఏంటంటే అన్వేష్ గారు ఏవైతే వరుస పెట్టి ఆయన వీడియోస్లో ఒక్కొక్కరిని తీసుకొస్తున్నారో ఎలా చేసినా కానీ ఆయన చేయటం కూడా కరెక్ట్, ప్రభుత్వం కూడా రియాక్ట్ అవ్వడం కూడా కరెక్ట్ విధానం. దాంతోపాటు ఏంటంటే వాళ్ళని ఏ విధంగా కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. ఏదైనా టెలిగ్రామ్స్ యాప్లో కానీ మీరు ఎల్లుండి వాటిని అన్ఫాలో చేయండి. ఇది నేను చెప్పిందే కాదు, వీసీ సజ్జనార్ గారు ఐపీఎస్ సార్ కూడా చెప్పడం జరిగిందనమాట. అన్ఫాలో చేసేయండి, దూరంగా ఉండండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ యాప్స్ వల్ల, ఆన్లైన్ బెట్టింగ్స్ వల్ల మనకి ఏమీ రావు, నష్టపోవడం తప్ప ఏమీ రావు. కష్టపడి సంపాదించుకొని దాచుకుంటే దాన్ని లాంగ్ టర్మ్ దాంట్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఏదైనా కొంచెం మనీ అనేది సేవ్ అవుతుంది. ఫ్యూచర్ డేస్లో మీకు ఏదైనా అవసరం అయితే ఆ డబ్బే మిమ్మల్ని కాపాడుతుందని, అంతమించి ఇంక చెప్పేది ఏం లేదు. సో ఇది ఫ్రెండ్స్, ఓవర్గా బెట్టింగ్ యాప్స్ గురించి అన్వేష్ గారు ఏవైతే విధంగా వరుస పెట్టి వీడియోలు చేస్తున్నారో వాటిలన్నింటిలో కూడా మీరు హ్యూజ్ రెస్పాన్స్ ఇవ్వటం వల్లనే ఆయన ఇంకా మరెన్నో తీయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. దాంతోపాటు గవర్నమెంట్ కూడా ఇన్స్టెంట్ యాక్షన్ తీసుకొని ఇటువంటి బెట్టింగ్ యాప్స్ని ఆపాలి, ఇన్ఫ్లుయెన్స్ని ఆపాలి. అదేవిధంగా సొసైటీ అనేది ఎవర్ గ్రీన్గా ఉంచితే కనుక యూత్కి మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చేటట్టుగా, యూత్కి మెయిన్గా ఇవ్వాల్సింది ఇన్స్పిరేషన్ కాదండి, ఈ బెట్టింగ్ యాప్స్ను అంతరించాలి, టెర్మినేట్ చేసి అప్పుడు యూత్కి ఇన్స్పిరేషన్ ఇస్తే ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపెట్టుకుంటాం. నేను కూడా వన్ ఆఫ్ ది యూత్ పార్ట్ కాబట్టి నేను కూడా తెలుసుకుంటాను, నేర్చుకుంటాను. నేనైతే ఎప్పుడూ ఆడలేదండి, నాకు ఆడటం కూడా రాదు, నేను నేర్చుకోలేదు, నాకు అవసరం కూడా లేదనుకున్నాను. సో అలా ఏంటంటే దూరంగా ఉన్నాను కాబట్టి ఈరోజు నేను హ్యాపీగానే ఉన్నాను. సో అది విషయం ఓవరాల్గా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.